మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోతాయంటూ ఏలూరు జిల్లా గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాలేజ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జగ్గారెడ్డిగూడెం పురవీధుల్లో మత్తు పదార్థాల నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు। మన దేశాన్ని ప్రపంచ దేశాలను కూడా పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ యొక్క బొత్తు మందుల గురించి, ఈ యొక్క గంజాయి గురించి గవర్నమెంట్ వారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు। మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క శివకిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క జంగారెడ్డి డిఎస్పీ గారు వారి యొక్క ఆదేశానుసారంగా మన యొక్క జంగారెడ్డి పట్టణ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ పైన ఒక అవగాహన సదస్సు అలాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి గౌరవ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాపక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు। ఇదంతా కూడా ఈ యొక్క జంగారెడ్డి పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క స్లోగన్ ఇచ్చుకుంటూ ఎవరైతే ఈ మత్తు బారిన పడుతున్నారో, ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాలను పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నాం। ఈ యొక్క కార్యక్రమం వెళ్ళి బోసుబొమ్మ సెంటర్లో ఒక మానవాహారంగా ఏర్పాటు చేసి అక్కడ అందరూ కూడా వక్తులు అందరూ కూడా మాట్లాడి అక్కడ కొంచెం సందేశం ఇస్తారు। ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం। జై హింద్। టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది। దానికి తెలియపరిచి అరికట్టడం జరుగుతుంది। వారి దరిదాపుల్లో ఏదైనా సరే ఇలాంటి అమ్మటం జరిగినా సరే, ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం। ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వారి యొక్క ప్రతి తల్లిదండ్రులకి పవిత్రంగా ఈ యొక్క భారతదేశం మన యొక్క ప్రపంచంలో మన యొక్క ఈ యొక్క మన దీనికి రావడం జరిగింది సృష్టిలోకి। ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి। ఈ యొక్క వాడకటం వల్ల ఈ యొక్క కిడ్నీస్ పాడైపోతుంటాయి, మూత్రపిండాలు పాడైపోతుంటాయి, ఈ యొక్క లంగ్స్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి। అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకి ఒక అండాలు కూడా విడుదల కాకుండా పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు। వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ను బారిన పడ్డారో వాళ్ళందరూ ఒక సైకోలాగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు। కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క గంజాయి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం, సూచనలు చేస్తున్నాం।